చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగుల లోకమైంది. వసంత పంచమి వేళ హోలీ క్యాంపస్ విద్యార్థులు హోలీ పండుగ చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలను విస్మరించి విద్యార్థి లోకం అంతా కూడా ఒక్కటై రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగుల లోకమైంది. వసంత పంచమి వేళ క్యాంపస్ విద్యార్థులు హోలీ పండుగ చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలను విస్మరించి విద్యార్థి లోకమంతా ఒక్కటై రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. డీజే సౌండ్లతో హోలీ రంగులతో కళకళలాడుతున్న ఉస్మానియా క్యాంపస్లో ఉన్న విద్యార్థుల సందడి చూస్తున్నాం విజువల్స్లో. మరోవైపు అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో హోలీ పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. 70 అడుగుల కర్రల టవర్ను పొడవుగా నిర్మించి దహనం చేసి హోలీ వేడుకను జరుపుకున్నారు. తాజంగి గ్రామంలో రాధాకృష్ణ ఆలయం వద్ద ఒడిషా నుంచి వలస వచ్చిన ఆదివాసీలు హోలీ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. గ్రామస్తులు హోలీ టవర్ను నిర్మించేందుకు అడవికి వెళ్లి ఎత్తైన చెట్లను నరికి గ్రామానికి తెచ్చి 70 అడుగుల ఎత్తులో కర్రల టవర్ను నిర్మిస్తారు. గ్రామస్తులు పూజలు చేసి జెండాను ఊరేగించి టవర్ను దహనం చేస్తారు. ఆ టవర్కు కట్టిన జెండా ఏ దిక్కున పడితే ఆ దిక్కున పాడి పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు నమ్ముతారు. అలాగే జెండాను పట్టుకున్న వ్యక్తులకు కొంత నగదును బహుమతిగా అందచేసి ఆ వ్యక్తిని ఊరేగించి సత్కరిస్తారు. फोटो दिखाएगा